మీ పిల్లలు నిద్ర లేవంగానే పక్క మడత పెడుతున్నారా, అలా లేచి వెళ్ళిపోతున్నారా? స్నానం చేసొచ్చాక ఆ ఒళ్ళు తుడుచుకున్న టవల్ని ఆరవేస్తున్నారా, లేదా మంచం మీద సోఫా మీద అలా మూట కట్టి పడేస్తున్నారా? బ్రేక్ఫాస్ట్ చేశాక ఆ ప్లేట్ని తీసుకెళ్లి సింకులో పెడుతున్నారా, కడుగుతున్నారా, లేదా లేచి వెళ్ళి చేయగడిగేసుకుంటున్నారా? స్కూల్కి వెళ్ళొచ్చాక చెప్పులో షూసో ఓ పద్ధతిగా పెడుతున్నారా, సాక్స్లు అలా విసిరేసి షూస్ అలా విసిరేసి తన మానాన్ని తను వచ్చేస్తున్నారా లోపలికి? మీ పిల్లల పుస్తకాలకి అట్టలు వేసుకుంటున్నారా? కనీసం వాళ్ళ చేత కాకపోతే మిమ్మల్ని అడిగి అట్టలు వేయించారా, లేకపోతే అట్టలు లేకుండా అలానే ఉన్నాయా? ఈ 5 కనీసం 3 వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి క్రమశిక్షణ ఉన్నట్టే. కొంచెం మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే పూర్తిగా డిసిప్లిన్ అయిపోతారు. 4 చేస్తుంటే వాళ్ళు చాలా బాగా క్రమశిక్షణలో ఉన్నట్టు. ఇంకొంచెం మీరు వాళ్ళకి ఊతం ఇస్తే వాళ్ళు అద్భుతాలు చేస్తారు. 5 చేస్తున్నట్టయితే మీరు వాళ్ళ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో వాళ్ళు మార్గనిర్దేశకులు అవుతారు. 2 కూడా చేయట్లేదా, మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.